కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిర్వహించిన నిరసన ర్యాలీని ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ, విద్య, వైద్య, ఆరోగ్య శాఖల్లో దాదాపు 1,50,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 15 నెలలుగా పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. వీరందరూ రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా విద్యా అర్హతలు, స్కిల్స్ ఉన్నప్పటికీ చాలని జీతాలతో పనిచేస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును సమాన పనికి టెంపరీగా చేసే వాళ్ళను పర్మనెంట్ గా చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను We want justice. We want justice. We want justice. We అమలు చేసిన సమాన పనికి సమాన వేతనం జీవోను సుప్రీంకోర్టు తీర్పును దాన్ని ఆసరాగా తీసుకొని రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు అందరు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 10-12 ఏళ్ల నుంచి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. వారికి అన్ని విద్యార్హతలు ఉన్నాయి. వాళ్ళ ఏజ్ బార్ అయిపోయింది. ఇందులో చేస్తున్నప్పుడు ఎట్లా పర్మనెంట్ అవుతుందని వాళ్ళు వేరే ఉద్యోగానికి ట్రై చేయకపోవని వాళ్ళ ఏజ్ కూడా బారైపోయింది. ఉద్యోగ గరిష్ట పరిమితి దాటిపోయింది. విద్యార్హతలు ఉన్నాయి, సర్వీస్ అనుభవం ఉంది. కాబట్టి ప్రభుత్వము వీరికి పర్మనెంట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రెండవది, ఒకడు ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉన్నంత ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నాడు. వీళ్ళు జాబ్ చేస్తున్నారు. వీళ్ళని పర్మనెంట్ చేయడానికి ఉన్న అభ్యంతరాలు అవరోధాలు ఏంటి? గతం లోపల చాలా సందర్భాల లోపల ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డేడివిజువల్ని పర్మనెంట్ చేసింది. నేనే కొట్లాడి చేపించిన, మీరెందుకు చేయరని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి పక్క రాష్ట్రాలు అన్నీ కూడా పర్మనెంట్ చేసినాయి. దాన్ని బేస్గా తీసుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను 1,50,000 మందిని వెంటనే పర్మనెంట్ చేయకపోతే మాత్రం వదిలిపెట్ట. పాలమూరు యూనివర్సిటీ లోపల వీళ్లకు డిఫరెంట్ ఏంటిది? కొందరికి ఎక్కువ జీతం, కొందరికి తక్కువ జీతం ఇస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రికి, విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి వారందరికీ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. తొందర లోపల పాలమూరు యూనివర్సిటీ విజిట్ చేస్తా. అక్కడ ఉద్యోగులకు ఎవరికి అన్యాయం జరిగినా అధికారులను ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి హెచ్చరిస్తున్నా. అన్ని రాష్ట్రాలకు అమలు చేయాలి. అన్ని రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలకు అందరు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 10-12 ఏళ్ల నుంచి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. వారికి అన్ని విద్యార్హతలు ఉన్నాయి. వాళ్ళ ఏజ్ బార్ అయిపోయింది. ఇందులో చేస్తున్నప్పుడు ఎట్లా పర్మనెంట్ అవుతుందని వాళ్ళు వేరే ఉద్యోగానికి ట్రై చేయకపోవని వాళ్ళ ఏజ్ కూడా బారైపోయింది. ఉద్యోగ గరిష్ట పరిమితి దాటిపోయింది. విద్యార్హతలు ఉన్నాయి, సర్వీస్ అనుభవం ఉంది. కాబట్టి ప్రభుత్వము వీరికి పర్మనెంట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రెండవది, ఒకడు ఎమ్మెల్యే 5 ఏళ్ళు ఉన్నంత ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నాడు. వీళ్ళు జాబ్ చేస్తున్నారు. వీళ్ళని పర్మనెంట్ చేయడానికి ఉన్న అభ్యంతరాలు అవరోధాలు ఏంటి? గతం లోపల చాలా సందర్భాల లోపల ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డేడివిజువల్ని పర్మనెంట్ చేసింది. నేనే కొట్లాడి చేపించిన, మీరెందుకు చేయరని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి పక్క రాష్ట్రాలు అన్నీ కూడా పర్మనెంట్ చేసినాయి. దాన్ని బేస్గా తీసుకొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను 1,50,000 మందిని వెంటనే పర్మనెంట్ చేయకపోతే మాత్రం వదిలిపెట్ట. పాలమూరు యూనివర్సిటీ లోపల వీళ్లకు డిఫరెంట్ ఏంటిది? కొందరికి ఎక్కువ జీతం, కొందరికి తక్కువ జీతం ఇస్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రికి, విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీకి వారందరికీ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అందరికీ సమాన